ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము వచనం మీరే చెప్పాలి. 33 నుంచి 37 వరకు అందరం కలిసి చదువుదాం. అయిందా? అందరం కలిసి చదువుదాం. సహోదరులందరూ కలిసి చదువుదాము. రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి. మీ సన్నిధి మాతో ఉండుట మాకెంతో భాగ్యము ప్రభువా. మీరుంటే మాకు అంతే చాలు ప్రభువా. మీ వినికిడిలో, మీ సన్నిధిలో, మీ సహవాసములో, మీ మీద ఆనుకొని ఉన్న బ్రతుకులో ఉన్న ఆనందము కంటే మరే సంతోషము మాకు లేదు ప్రభువా. ఇట్టి భాగ్యము మాకిచ్చావు, ఇట్టి సంతోషాన్ని మాకు అనుగ్రహించావు. అందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువా. నిలిపిన నేను బలహీనుడనయ్యాను. గొంతు మాటలు రాకుండా దగ్గు ఆటంకపరుస్తుండగా మీ మాటలు స్పష్టముగా మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. చదివిన వాక్య భాగము నుండి ఎన్నో వారాలుగా మాకు అనేక పాఠాలు నేర్పిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. నా మట్టుకు నేను ఎంతో నేర్చుకుంటున్నానని మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా ఒక విధానానికి, ఒక ఆలోచనకు వచ్చేసాం. మనం ప్రస్తుత మనకు ఆత్మీయ పాఠాలు నేర్చుకొనడానికి మనం ధ్యానిస్తున్నాం. ఇది చరిత్ర. కానీ ఇందులో మనకు ఆత్మీయంగా దేవుడు పాఠాలు నేర్పుతున్నాడు. ఇప్పుడు మనం ఉన్నవారికి ఇదే వాక్య భాగము మన తర్వాత వారికి కూడా నేర్పుతుండొచ్చు. ప్రభు నేర్పుతాడు. మరో పాఠాన్ని కూడా నేర్పవచ్చు దీంట్లో నుండే. ఇంతకు ముందు కొందరు నేర్చుకొని ఉంటారు ఈ పాఠంలో నుండే. ప్రతి సమయం ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఎలా ఉన్నారో వారికి తగిన భోజనాన్ని ఇచ్చేవాడు ప్రభువే. నువ్వు కొంత అనారోగ్యంగా ఉన్నావా, నోరు చప్పబడిందా, రుచిగల భోజనాన్ని ఇవ్వడానికి దేవుడు ప్రయాసపడతాడు. చాలా తిని మదించి నాకు అక్కర్లేదు అనుకుంటావా, నీకు అటువంటి మేతనిస్తాడు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నవి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎవరికి ఏది అవసరమో అందరికీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు. మన్నా కురిపించాడు దేవుడు. ఎంతవరకు కురిపించాడండి? ఎంతవరకు కురిపించాడు మన్నా? ఎంత కాలము కురిపించాడు? అంటే మనం ఇంకా దాటపోతాం. యోర్దాను దాటేదాకా
దేవుడు మన్నాను కురిపించాడు. అక్కడ గిల్గాలు అనుకుంటాను, లేక ఒక స్థలానికి మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన్నా ఆగిపోతుంది. ప్రతిదినం ఇచ్చాడా మన్నా? ప్రతిదినము కురిపించాడా? షూర్, ప్రతిదినము కురిపించాడా మన్నా? వారానికి 6 రోజులు కురిపించాడు. ప్రతిరోజు కురిపించలేదు, 6 రోజులు కురిపించాడు. 6వ రోజు అన్నాడు, మీరు 2 రోజులకు సరిపోయేటంతా సమకూర్చుకోవాలి. 7వ రోజున కురువదు. దేవుని ఆహారము అందని ఒక రోజు వస్తుంది. దేవుని ఆహారము, ఈ వాక్యాహారము ఒకరోజు మనకు దొరకని దినం వస్తుంది. ఆమోసు గ్రంథములో వ్రాయబడింది. అది వాక్యమును గూర్చిన కరువు కాలం. ఆ కాలానికి ముందున్నది 6వ దినం. 7వ దినాన కురియదు కదా, 6వ దినం వరకే కురుస్తుంది. ఇప్పుడు మనం 6వ దినాన ఉన్నట్లుగా అనుకుందాం. 7వ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆహారము దేవుడు కురిపించినన్ని దినాలు మనకు అందించినంత సేపు, లేక అందించినంత కాలం సమృద్ధిగా మనము సమకూర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు వాక్యమును సమృద్ధిగా హృదయములో నింపుకుమన్నాడు. ఏది మనం అక్షరార్థంగా చేసే భోజనం కాదు, కడుపు నిండా తిందామనడానికి. ఈ భోజనం ఉన్న చూడు, ఎంత తిన్నా కడుపు నిండినట్లు అనిపించదు. అనిపిస్తుందా? బయటికి కనిపించదు. ఎంత తిన్నా అది ఇంకా మన ఆత్మను బలపరచడానికి, ఏమాత్రము అందులో వృధాగా పోకుండా ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆరోగ్యకరంగా ఉండేది దేవుని వాక్యము. కనుక సమయం ఉన్నప్పుడే మనం ఎక్కువగా వాక్యం వినడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి, నేర్చుకున్న వాటిని మన జీవితాల్లో క్రమపరచుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉండాలి. ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటి? ఇప్పుడు వీరు మోయాబు మైదానములో ఉన్నారు. యోర్దాను దాటితే దేవుడు వారికి ఏర్పరిచిన దేశము. ఇక కొంతకాలంలోనే మేము వెళ్తాము అనుకునేసరికి కొన్ని శోధనలు ఎదురయ్యాయి. చాలామంది నష్టపోయారు అందులో. ఇంతవరకు నిష్టగా వచ్చిన వారు, ఇంతగా పవిత్రంగా ప్రభువుకు అంగీకారంగా జీవించిన వారు ఈ కొంతసేపట్లోనే, కొంతకాలములోనే మళ్ళీ అదే పాపానికి గురయ్యారు. మోయాబు స్త్రీలను, మిద్యాను స్త్రీలను, వారి విగ్రహాలను, బలులు అర్పించిన వాటిని తినడం, అవే పాపాలకు మళ్ళీ గురయ్యారు. ఇది మనకు చాలా పెద్ద పాఠం, ఇది గొప్ప పాఠం. మనం కూడా అనుకుంటాము, నేను చాలా కాలం నుండి ప్రభువులో ఉన్నాను, నాకేంటి, నేను పరిపక్వత ఉన్నది నాకు అనుకుంటాం. వయసు వచ్చేసింది, 60-70 సంవత్సరాలు దాటుతున్నాను. ఇప్పుడు నాకేమీ చింత లేదు. ఏ పాపములో నేను చిక్కిపోతానండి? ఏ పాపముతో నాకేం పని? ఈ వయసులో నేనేం పాపం చేయగలుగుతాను అని అనుకొని మెలకువగా ఉండక అజాగ్రత్తగా ఉన్న వారినే అపవాది దర్శిస్తాడు. సొలొమోను చేసిన పాపము ఏ వయసులోనండి? ఏ వయసులో చేశాడు? సొలొమోను పాపం ఎప్పుడు చేశాడు? చచ్చిపోతాడు ఇక కొన్ని రోజులైతే, వృద్ధుడైపోయాడు. అన్ని సుఖభోగాలు అనుభవించాడు.
కానీ ఆఖరిలో దేవుని మాట ప్రత్యక్షత చెప్పినా కానీ వినలేదు. చాలా నష్టపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పుకుంటామో సొలొమోను గురించి, ఆ ఒక్క చిన్న మాట అతని జీవితకాల సాక్ష్యం అంతా పాడు చేసింది. ఇది ఎక్కువగా ఎత్తి చెప్పరు, ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా అది కొంత లోగా ఉంచి ఉండొచ్చు అనేకులకు. ఎందుకంటే అది కూడా చెప్తాను, దావీదును బట్టి కావచ్చు. దావీదు కుమారుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ కుమారుని నేను శిక్షిస్తాను కానీ నా కృప విడిచిపోనియ్యను అన్నాడు. కీర్తనల గ్రంథములో ఉన్నది, సమూయేలు గ్రంథములో కూడా ఉన్నది. దావీదుతో వాగ్దానం చేశాడు, ఒకవేళ నా మాట వినక నాకు విరోధంగా పాపం చేస్తే నేను శిక్షిస్తాను తప్పకుండా, కానీ నా కృప విడిచిపోనియ్యను అన్నాడు. కృప పొందాడు గనుక బ్రతికిపోయాడు. కృప పొందాడు గనుక ఈరోజు ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడడానికి సొలొమోను అవమానపడకుండా, దేవునికి అవమానము కలగకుండా, దావీదు వంశానికి అవమానము కలగకుండా అది చదివి విడిచిపెడుతూ వెళ్ళిపోతాం. కానీ మనం నేర్చుకోవాలి, మనం ఎక్కడ బోధించేది అవసరం లేదు. మన వయస్సును గురించి మనం ఆలోచన చేస్తూ, నాకు ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభువులో, 40 సంవత్సరాల తర్వాత నేను తొలగిపోతాను ఆ ప్రభు నుండి. ఏం మాట్లాడతారు? నన్ను గురించి నువ్వేమనుకున్నావు? నేను బలమైన విశ్వాసిని, నాకు అన్నీ తెలుసు. బైబిల్ 10 సార్లు చదివినానో, ఎన్నిసార్లు చదివినానో, దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాను నేను. ఇలాంటి విర్రవీగిన తనముతో మనం అజాగ్రత్తగా ఉండొద్దు. 40 సంవత్సరాలైనా పర్వాలేదు, ప్రభు చేతిలో వాడబడుతున్నా పర్వాలేదు, ప్రభు పని కొరకు ఆశ కలిగి ఉన్నా పర్వాలేదు, మంచిదే. ఇవన్నీ ఉన్నాయి కనుక నాకేం డోకలేదు, ఇక నన్నెవడు తాకలేడు. ఇలాగ అనుకుంటే ప్రమాదం. మోయాబు మైదానములలో ఆఖరి దినాల్లో 24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఎవరెవరో రాయబడలేదు. అలాగూ జరిగింది కనుక జాగ్రత్త పడడానికే మనము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 3 రకాల వారిని మనం ఆలోచించాం. ఒకటి, విశ్వాసం ఉంచలేదు కొందరు. విశ్వాసం ఉంచిన వారిలో అక్కడికి చేరే వారి లెక్క చెప్పాడు, కాలేబు మాత్రమే అన్నాడు. ఆ తర్వాత చూస్తే యెహోషువ అన్నాడు. 3 గుంపులుగా మనం ఆలోచన చేసాం. ఒకటి, విశ్వాసం ఉంచని వారు వెళ్ళరు. ఎంతకాలం నీవు లోపల వచ్చి కూర్చొని పాటలు పాడినా, ఇక్కడికి వచ్చి నిలబడి పాటలు పాడినా, నీవు రక్షణ అనుభవములో లేకపోతే, రక్షణ లేని వారు పాటలు పాడతారా అని అనుకుంటారా? చెప్పండి. పాటలు పాడతారు కదా. బొట్లు పెట్టుకొని కూడా పాడేవారు యూట్యూబ్లో మనకు కనిపిస్తారు మన పాటలు. రక్షణ లేదు. రక్షింపబడి కూడా విశ్వాసములో లేరు. లోకములో కలిసిపోయారు. ఇక్కడ ఈ పాటలు పాడి బయటికి వెళ్తే ఆ పాటలు పాడేవారు ఉన్నారు, వారి సంపాదన కొరకే. ఇలాంటి విశ్వసించని వారు, విశ్వాసం ఉంచని వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. ఆనాడైనా ఈనాడైనా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ ప్రస్తావన చేశాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు
విశ్వాసం ఉంచలేదు కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించలేదు అన్నాడు. విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసము నుండి తొలగిపోవద్దు. ఎందుకు తొలగిపోతామన్నా అనుకుంటారా? తొలగిపోయిన సంభవాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. పౌలు రాశాడు తిమోతికి రాసిన పత్రికలో, కొందరు విశ్వాసము నుండి తొలగిపోయిరి అని రాశాడు. తొలగిపోయారా లేదా మీరు? దే ఆర్ అవుట్ ఆఫ్ ద ఫెయిత్. ఈరోజు రక్షింపబడిన తర్వాత తొలగిపోయిన వారు ఎందరు ఉన్నారండి? అట్టివారే యూట్యూబ్లలో మళ్ళీ ఎదిరించి వాదాలు పెట్టి విమర్శించేవారు కూడా కొందరున్నారు. ఎవరితో ఏ పని మనకు ఉండదు. మన మట్టుకు మనం ఏంటంటే విశ్వాసము నుండి తొలగిపోకుండా బలంగా నిలిచి ఉండాలి. ప్రభు మనకు తోడై ఉంటాడు. విశ్వాసం ఉంచని వారు ప్రవేశించలేదు. రెండవది, విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉన్నారు? అందులో ప్రవేశించేవారు ఎలా ఉన్నారు అంటే, ఒక గుంపేమో చాలా బలమైన విశ్వాసం కలిగిన వారు. ఈ బలమైన విశ్వాసం కలిగిన వారిలో ఒకరు బలంగా ప్రభు కొరకు పనిచేసిన వారు. ఈ రెండు గుంపులోనైనా ఉండాలండి. బలమైన విశ్వాస జీవితంలోనైనా ఉండాలి, బలముగా జీవితకాలం అంతా ప్రభు పనికైనా అప్పగించుకున్న వారుగా ఉండాలి. అక్కడ మనకు వెళ్ళిన తర్వాత కనిపించే వారంతా వారే. అలాంటి వారిని మనం చూస్తాం. వారి విశ్వాస జీవితం, వారు ఎన్ని సంవత్సరాలు తమ విశ్వాసాన్ని కాపాడుకొని, ఎన్ని శోధనలలో నుండి, ఎన్ని శ్రమలలో నుండి, ఎన్నిసార్లు అపవాదిని ఎదిరిస్తూ జయిస్తూ తమ రక్షణను కొనసాగించుకొని పరలోక రాజ్యములో చేరిపోయారో, ఆ బలమైన విశ్వాస జీవిత వీరులను అక్కడ చూస్తాం మనం. మరికొందరు కనిపిస్తారు, వీరు తమ జీవితకాలం అంతా ప్రభు కొరకు పనిచేసిన వారు. యెహోషువ లాంటి వారు. వీరుడు యెహోషువ, యుద్ధ వీరుడు, బలమైన నాయకుడు. తాను ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని యెహోషువ గ్రంథం 13వ అధ్యాయానికి వస్తే, నేను బహువృద్ధుడనయ్యాను అని రాశాడు. అంతవరకు దేవుని సేవలో ఉన్నవాడు. ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని ఎలా అంటారా చెప్పండి? అవునంటారా కాదంటారా? కనీసం అదన్నా చెప్పండి. ఏది నా భయం కావుననకండి. కాదంటే కాదనండి, అవునంటానండి. అవునంటే చూపెట్టమంటాను. మరి యెహోషువ చేశాడా లేదా పని చెప్పండి. ఐగుప్తులో నుండి బయలుదేరిన నాటి నుండి దేవుని పనిలో ఉన్నవాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటే ఎలా ఒప్పుకుంటారు చెప్పాలి. మరి తెలిసి ఉండాలి, మనకు తెలిసి ఉండాలి కదా. మనము వరుసగా ధ్యానిస్తూ వచ్చామే. ఎందుకు వచ్చాము వరుసగా? జ్ఞాపకం ఉంచుకోవాలి కొంత హిస్టరీ. ఈ పుస్తకాల జ్ఞానాన్ని విడిచిపెట్టుకోండి. నాకైతే ఇప్పుడు నేను చదివిన ఆ ఇంజనీరింగ్ గురించి ఏబిసిడీలు కూడా మర్చిపోయాను నేను. ఆ ఇంజనీరింగ్ నేను చదివాను, మంచి మార్కులు సంపాదించాను, మంచి పదవులు సంపాదించుకున్నాను. ఇప్పుడు చూస్తే నాకు ఏబిసిడీలు కూడా రావు. దాంట్లో అన్నీ మర్చిపోయాను. దాంతో పని లేదు, అయిపోయింది. నాకు దాంతో పని ఏమున్నదండి? నాకు ఇప్పుడున్న పని అంతా ప్రభు అందించే జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు ఏ జ్ఞానముతో ఏమి మనం సాధించేది లేదు. యెహోషువ మోషేతో ఉన్నట్లుగా మనం చూస్తాం. సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాడు సీనాయి కొండ మీదకి? మళ్ళీ రిఫర్ చేసుకోండి, నేను వెనక మాట్లాడిన ప్రసంగాలన్నీ. 2వ సంవత్సరము 2వ నెల 1వ నెల కదా, ఇలాగున్నాయి చూడండి.
అంటే ప్రారంభంలోనే వారు బయలుదేరారు, సీనాయి అరణ్యములో నిలిచారు. అక్కడ దేవుని పర్వతం మీదకి యెహోషువ మోషేతో అప్పటి నుండి పరిచారకుడిగా ఉన్నాడు. హి వాజ్ వెరీ యంగ్, చాలా యవనస్తుడు. ఉంటారు ఎవరైనా యవనస్తులు? కొంతకాలం ఉండి విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. వస్తారు కొందరు, అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు అయిపోయింది. యెహోషువ ఎడతెగకుండా ప్రభు పనిలో కొనసాగుతున్నవాడు. ఉన్నాడా పోయాడా? ఇంత ప్రయాసపడి ఆరోగ్యం బాగలేక అనారోగ్య పరిస్థితుల్లో నడవలేక కూర్చోలేక చచ్చిపోయాడు అనుకుందామా? అనుకోరాదు ప్రియులారా. దేవుని పనిలో దేవుడే తన చిత్తానుసారంగా తాను వాడుకునేంత మట్టుకు దేవుడు కృప చూపుతూ కాపాడుతుంటాడు. ఇక పిలుచుకునే దినాల్లో ఎలా పిలుచుకుంటాడో అది ప్రభు చిత్తం. దైవ సేవకులను చాలామంది వివిధ రకాలుగా పిలుచుకున్నాడు. జీవితకాలమంతా పనిచేశారు. భక్త సింగ్ గారు కొన్ని సంవత్సరాలు పడక మీద ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, కొన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. నాకు అంత నేను తెలుసుకోలేదు, కానీ నాకు తెలిసినంతలో భక్త సింగ్ గారు ఎన్ని సంవత్సరాలు పడక మీద ఉన్నాడు. కోమాలో ఉన్నట్లుగానే ఉన్నాడు, కదలిక లేకుండా అప్పుడప్పుడు చూస్తూ జీవితకాలం అంతా ప్రభు పనిచేశాడు. ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు పిలుచుకునే సమయానికి దేవుని చిత్తము. ఆ సమయాన్ని గురించి మనం ఆలోచించద్దు, కానీ దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి మనం పనిచేసే ఆసక్తి కలిగి ఉండాలి, ఆకాంక్ష కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు నిన్ను ఆపుతాడో, ఎప్పుడు తగ్గిస్తాడో అది దేవుని కృప. విశ్వాస జీవితం కూడా అలాగేనండి. ఇప్పుడు యెహోషువను యవనస్తుడిగా మనం ఆలోచన చేస్తున్నాం. 40 సంవత్సరాలు యోర్దాను దగ్గరికి వచ్చేసరికి 40 సంవత్సరాలు అయింది. యవనస్తుడు అంటే ఇంకొక 20-30 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు ఆయనకు. అప్పటి నుండి బయలుదేరినప్పుడు అనుకుందాం ఒక 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండడు. ఎందుకంటే 20 సంవత్సరాలకు పైనున్న వారిని లెక్కించాడు దేవుడు. అనుకుందాం 25-20 యవనస్తుడు. మోషేకు పరిచర్య చేయాలి, యవనస్తుడే కావాలి కదా. యవనస్తుడు ఉంటేనే పరిచర్య చేస్తారు. పరిచర్య అంటే మోషేకు పరిచారకుడు అని వ్రాయబడింది సుమా. అక్కడ మోషేకు పరిచర్య చేశాడు. మోషే బట్టలు ఉతికాడో, మోషే కర్ర పట్టుకున్నాడో, మోషే సామాన్లు మోసాడో, మోషేకు ఎలాంటి పరిచర్య చేశాడో తెలియదు. కానీ యవనస్తుడుగా అక్కడ నుండి ప్రారంభించాడు యెహోషువ. ఎక్కడి నుండి ప్రారంభించాలండి? నేరుగా బైబిల్ పట్టుకొని నేను చెప్పాలని కాదు ప్రారంభం. హెబ్రోను గురించి నేను విన్నాను. వారు సేవకులుగా పోతే ముందు టాయిలెట్స్ అడిగిపిస్తారట. పెద్ద కాంప్లెక్స్ ఉన్నది, ఇప్పుడు దాని కొరకు పెద్ద గొడవ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్. వారు మొదట ఇవన్నీ చేస్తారట. విన్నాను వారి ద్వారా, నేను ఆ సేవకుల ద్వారా విన్నాను. ఊరికే ఏదో ఊహించి చెప్పడం లేదు. కఠినమైన పరిశ్రమ. యెహోషువ అలాగూ మోషేతో ఉన్నాడు. ఇలాగూ ఇప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? ఇక్కడికి వచ్చేసాడు. కాలేబు వచ్చాడు. కాలేబు ఏమన్నాడు? అప్పుడు నాకు 40 సంవత్సరాలు బయలుదేరినప్పుడు నాకు 40 సంవత్సరాలు అన్నాడు. అంటే యెహోషువ కంటే చిన్నవాడా లేదా చెప్పండి? అర్థమవుతుందా లేదా? నన్ను చూసుకుంటూ నాకే కన్ఫ్యూజ్ అవుతున్నా, మీకు అర్థమవుతున్నదా లేదా?
చిన్నోడా పెద్దోడా? ఇప్పుడు ఏదో వరుసలు తీసుకొచ్చా, అరే ఆడు చిన్నోడు, మావని కంటే చిన్నోడు, అప్పుడు ఏదో ఒక గంట ముందు పుట్టిండు, 2 గంటల ముందు పుట్టిండు అని ఎంత మంచిగా చెప్తారండి మీరు. ఆ 2 గంటల 3 గంటల ఆ వయస్సును కూడా చెప్పి నాకంటే చిన్నోడు 3 గంటలు అంటారు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్, భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ కదా, నేను 40 సంవత్సరాల వయస్సు గలవాడను. యెహోషువ వయసును అందుకే చెప్పాను మీకు, ఎందుకంటే కంపారిజన్లో ఒక పాఠం ఉన్నది, ఊరికే చెప్పడం లేదు నేను. ఇప్పుడు యెహోషువ కాలేబు కంటే చిన్నవాడా? అర్థమైందిగా, కాలేబు కంటే చిన్నవాడు. కాలేబుకి ఇప్పుడు 85 సంవత్సరాలు అయింది వయసు అన్నాడు. ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు గలవాడను దాటిపోయారు, స్వాధీనపరుచుకున్నారు. తన వంతు ఏ చీటి వస్తుందో అన్నప్పుడు యెహోషువ ఎదుట నిలిచి ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అన్నాడు. కానీ నేను అదే బలముతో ఉన్నాను అన్నాడు. అదే బలముతో ఉన్నాను. 40 సంవత్సరాలప్పుడు నేను ఎలా ప్రారంభించానో ప్రయాణం, చేరేదాకా నాకు అదే బలం ఉన్నది అన్నాడు. 85 సంవత్సరాల వయసులో శరీరం అదే బలంతో ఉండడం అంటే అది గొప్ప సాక్ష్యమే. ఇప్పుడు శరీర బలముతో మనకు పని లేదు, శరీర బలంతో పని లేదు. మనము ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభువులో? ఎన్ని సంవత్సరాలు అయిందో అనుకుందాం. ప్రతి ఒక్కరు లెక్క చేసుకుంటే ఒకరు 10, ఒకరు 20, ఒకరు 5, ఒకరు 30, ఒకరు 40, ఒకరు 50. ఆనాడు ప్రారంభించిన బలం ఈనాటికి తగ్గిపోయిందంటే ఆత్మీయ బలాన్ని చెప్తున్నాను. శరీరం తగ్గిపోవచ్చు, నో ప్రాబ్లం. శరీరం తగ్గిపోతుంది, కొంతకాలానికి విడిపోతుంది శరీరం. నీ ఆత్మలో ఉన్న తీవ్రత ఎంత ఉన్నది? తగ్గిపోయిందా, పెరుగుతూ ఉన్నదా? చెప్పగలుగుతావా? ఆత్మలో నాకు అప్పుడున్న తీవ్రత, ఇప్పుడున్న తీవ్రత ఒకే అంతున్నది. అప్పుడు గంతులేసి పాడేవాడని ఇప్పుడు గంతులేసి పాడుతాను నేను. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేయమంటే వెంటనే ప్రార్థన చేసే అలవాటు ఉన్నది, ఇప్పుడు అంతే చేస్తాను నేను. చూడంగా ప్రార్థన చేయకపోతే పాట పాడుకొని ముగించుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం. చూడంగా ఎవరన్నా ప్రార్థన చేస్తారంటే ఎలా మన ఆత్మ తీవ్రత ఎలా తగ్గిపోతుందో అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. నేను పేర్లు పెట్టి ప్రార్థన చేయించను, ఎందుకంటే మీ ఆత్మ తీవ్రత తెలియదు నాకు. పేరు పెడితే ఎవరైనా చేస్తారండి. నీ పేరుతో ఏం పని, నా పేరుతో ఏం పని ప్రభువుకు? పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్య ఉన్నది, ప్రభు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన చేయండి, ఒకరు ప్రభువుకు ప్రార్థన చేద్దాం, అందరి పక్షాన ఒకరు ప్రార్థన చేయండి అంటే ఎంతసేపు మౌనంగా కనిపెట్టుకొని ఉంటారు చెప్పండి. పెద్దవారు అనుకోకండి, ఎవరు నాకంటే చిన్నోళ్ళు ప్రార్థన చేస్తారు అనుకోకండి దయచేసి. ఆ దేవుడు చెప్పలేదు మనకు, నువ్వు చెయ్యకు, చిన్నోనికి ప్రార్థనకు అప్పగించని. నీకు ప్రేరేపణ వచ్చిందా, ప్రార్థన చేయి, వారికి అవకాశం వస్తుంది. మళ్ళీ చాలామంది ఆఖరికి ప్రార్థన చేసే అలవాటు, నేను పెద్దోని లాస్ట్కి చేస్తా అనుకుంటామా? చెప్పండి. ప్రార్థన కూడికలో ఈ భేదాలు ఉండకూడదండి. ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉంటే ఆత్మకు అప్పగించుకొని నీ సమయం వచ్చిందా ప్రార్థన ప్రారంభించు. ఆత్మ ఆధీనములో ఉండాలి, మన స్వాధీనం కాదు. మన స్వాధీనములో ఉన్నప్పుడు అనుకుంటాం వీడు ఇంకా వాడు చేయలేడు, వీడు చేయలేడు, వాడు చేసేదాకా లాస్ట్కి చేస్తా నేను. ఉన్నదా ఆ తీవ్రత? ప్రార్థనలో ఉండవలసిన తీవ్రత, పాటలు పాడవలసిన తీవ్రత, పరిచర్యకు సాగవలసిన తీవ్రత. ఆ రోజు ఎలాగున్నానో ఈరోజు కూడా నేను అలాగే ఉన్నాను చెప్పగలిగేవారు ధన్యులు, వారు కాలేబు వంటి వారు. గంతులు వేస్తారండి కొందరు వృద్ధులైన. డిఎల్ జీవరత్నం గారిని చూశాను నేను. చాలా నాకు వీరు మాదిరికరమైన సేవకులు. నా ముందు చాలా విషయాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను అనేకులను.
వృద్ధుడైపోయాడు. అసలు ఎక్కి దిగడానికి మనకు కష్టము. ట్రైన్లు ఎక్కాల, ట్రైన్లు దిగాల. మళ్ళీ పెద్ద లగ్జరీస్ ఏం లేవు, పెద్ద ఐశ్వర్యవంతులు ధనవంతులు కాదు. సంఘం నుంచి స్వేచ్ఛగా డబ్బులు ఇచ్చి పంపడానికి కూడా ఎవరు లేరు. నిండు వృద్ధుడైపోయాడు. నడవడానికి కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఊరి నుండి ఎఫ్రాయిం గారు మందిర ప్రతిష్ట ఉన్నదని కబర్ పంపాడు ఈయనకు. అనుకు నేను కూడా అన్నాను, ఎందుకన్నా బలవంత పెడతారు, అది బాధ పెడతారు ఎందుకు? ఎలా వచ్చాడో తెలియదు, అక్కడికి ఎలా వచ్చాడో తెలియదు. అధిక సమయం నిలబడలేడు. అధిక సమయం నిలబడని వాడు ఇక్కడ నుంచి ట్రైన్లు ఎక్కాల, ట్రైన్ దిగాల, అక్కడ నుండి మళ్ళీ బస్ ఎక్కాల. ఇప్పుడు మేము తిరుగుతున్నట్లుగా కార్లు లేవు. అప్పుడు వారి సేవ, వారి పట్టుదల, వారి తీవ్రత ఈరోజు మనకు పరీక్షించుకుంటే వీరితోనే మనం పోల్చుకోలేము. కాలేబుతో ఎలా పోల్చుకోగలుగుతాను చెప్పండి? బలవంతులయుండుడి అనే మాట ఊరికే రాయబడలేదు. ఇదే బలం. యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందెదరు. ప్రభునందు ఆనందించేది నేర్చుకోండి ఫస్ట్. బలము దానికది వస్తుంది. నేను అనుకున్నాను, దగ్గున్నది, చిరాకున్నది, ఎలర్జీ ఉన్నది, పోని ప్రభువా సరిపోని నేను అనుకున్నాను. చెప్పేస్తాను అని ఎన్నోసార్లు వచ్చింది నాకు మనసు. అక్కడ కూడికలకు నేను రాను అని మనసు ఒప్పడం లేదు. శరీరము నన్ను లాగుతూ ఉన్నా మనసు ఒప్పడం లేదు. నేను నా గొప్పతనానికి చెప్పుకోవడం లేదు ప్రియులారా. వాస్తవంగా నాలో దేవుడిచ్చిన తీవ్రత నేను చెప్పుకుంటున్నాను. తప్పనిసరిగా నేనున్నాను కాబట్టి చెప్తాను మీకు. అందులో నాకు అతిశయమేం లేదు. మా ఇంటిలో ఎన్నో పరిస్థితులు వచ్చేసాయి. నా భార్య కొన్ని సంవత్సరాలు భయంకరమైన వ్యాధితో ప్రతి నెల ఆమెను తీసుకెళ్ళాలి. నేను ప్రతి నెల 2 నెలలకోసారి హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. ఈ తర్వాత నన్ను గురించి చెప్పిన మాటలు నాకే బలం కలిగించాయి. ఇన్ని సంవత్సరాలు అన్నా ఇంత ప్రమాదం మీ ఇంటిలో ఉన్నది, అయినా ఎడతెగకుండా తెలంగాణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నావు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నావు, ఎప్పుడు మాకు చెప్పను కూడా లేదు ఇలా పరిస్థితి ఉన్నదని. దేవునికి అప్పగించుకున్న తర్వాత వెనుదిరిగేది లేదండి. ఇప్పుడు కూడా అంతే జీవితం. ఇవన్నీ బలహీనతలు. భయపడుతుంటాం, లేస్తూ ఉంటాం, ధైర్యపడుతుంటాం. ఈసారి కూడా అనిపించింది నేను వెళ్ళను అనుకున్నాను. ఇది ఫస్ట్ టైం నాకు ఆ మనసు రావడం. నాకు నేనే చాలా పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో చాలా మొరపెట్టాను. ప్రభు నుండి జవాబు కోరేదాకా మొరపెట్టాను. నిశ్చయముగా దేవుడు నాతో వాక్యాల ద్వారా ప్రతి సమయం నేను అడిగిన దానికి ఒక జవాబిస్తూ బలపరుస్తూ వచ్చాడు. నిశ్చయించుకున్నాను, వెళ్తాను, ఏమైనా పర్వాలేదు. అద్భుతంగా దేవుడు బలపరిచాడు, ఆరోగ్యంగా తీసుకొచ్చాడు. ఇంతకంటే ఎక్కువేం కావాలండి. కాలేబుకున్న పట్టుదల, యెహోషువకున్న పట్టుదల, అక్కడ అందరిని అలాంటి వారినే చూస్తాం మనం. ఆ విశ్రాంతిలో చేరేవారంతా అలాగే. మనం కూడా ప్రభువును గురించి, ఎప్పుడు ప్రభు కార్యాలను గురించి వెనుకంజ వేయద్దు. యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందెదరు అంటే యెహోవా యందు ఆనందించాలి. దేవుని సన్నిధి ఉన్నది, ఆనందించండి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రభు సన్నిధి ఉన్నది అనే యథార్థ హృదయంతో ఆనందించండి. ఉల్లాసంగా పాటలు పాడండి, ఉల్లాసంగా ప్రభు వాక్యాలు వినండి, అడిగింది చెప్పండి.
మాట్లాడండి, మాట్లాడండి, ప్రభు కొరకు మాట్లాడు వారు ధన్యులు. అప్పుడు ఒక బలాన్ని పొందుతా, నూతన బలం. అదే ప్రభు నందు ఆనందించుట వలన ఉన్న బలం. కాలేబులో కొన్ని మాటలు మనం ఆలోచించాం కదా, గతసారి కొన్ని మాటలు ఆలోచించాం. విశ్వాస జీవితంలో అతనికి ఉన్న మంచి మరొక మనసు ఏంటంటే చాలా దీనుడు. నేనెంత బలవంతుడనో అన్నవాడు అంత దీనుడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి. ఇప్పుడు కాలేబు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. ఇద్దరిలో ఎవడు పెద్దవాడు అన్నారు? కాలేబు. యెహోషువ చిన్నవాడు. దేవుడు నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు కదా, చిన్నవాడు. కాలేబు ఏమనుకోవాలి? మనం ఏమనుకుంటాం అదే అనుకోవాలి. మనం ఏమనుకుంటాం? వీడు మొన్నటి పోరాడు, ఒక సేవకుని గురించి ఒకతను అనేయాలి, ఈ మొన్నటి పోరాడు ఇప్పుడు వచ్చి పెద్దగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేవాడు ఒకరిని గురించి. యెహోషువ చిన్నవాడైనా దేవుని ఏర్పాటుకు అంగీకరించిన వాడు కాలేబు. మన వయస్సును బట్టి, మన హోదాను బట్టి ఆశించద్దు ఎప్పుడు ప్రియులారా. నేను సీనియర్ మోస్ట్, కొందరు అనౌన్స్ చేస్తారు అక్కడ సీనియర్ మోస్ట్ సేవకుడు మాదిరిగా కనిపించడు, కానీ ఏదో గొప్ప చేయడానికి సీనియర్ మోస్ట్ అంటారు. చూస్తే ఏం మాదిరి ఉండదు. కొడుకల్లో ఉంటే కూరుకుతూ ఉంటాడు, 10 సార్లు లేస్తా పోతూ ఉంటాడు. అటువంటి వారిని సీనియర్ మోస్ట్ అని అక్కడ ఒక సేవకునే, నేను పేర్లు చెప్పను, కొందరు సేవకులను గురించి ఇట్లా గొప్పగా చెప్పేవారు. ఈ సీనియర్ మోస్ట్తో పని ఏమున్నది? మాదిరిగా ఉండవాలి, మాదిరిగా ఉండాలి. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. కాలేబు ఒక మాట కూడా అనలేదు. మోషేతో అనలేదు, దేవునితో అనలేదు. యెహోషువ ఏది ఆజ్ఞాపిస్తే మోషే తర్వాత యెహోషువ ఆజ్ఞను ఆలకించాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు కాలేబు. ఇప్పుడు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు ఆ రోజు మోషేతో చెప్పిన మాట జ్ఞాపకం చేశాడు. ఆ రోజు ఎంత బలం ఉండేనో ఇప్పుడు అంతే బలం ఉన్నది నాకన్నాడు. దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, వాగ్దానం చేశాడు, నేను కాలు పెట్టిన ప్రతి స్థలం ఇస్తానన్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. యెహోషువకు కూడా తెలిసే, సరే ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ కొండ ప్రాంతాన్ని నాకు ఇమ్మన్నాడు. ఆ కొండ ప్రాంతం యెహోషువ గ్రంథములో చూస్తారా? చూసుకోండి, 14వ అధ్యాయం. మనకు సమయం ఎక్క లేదని నేను పద్నాలుగో అధ్యాయం 12వ వచనం, ఈ కొండదే ప్రదేశమును నాకు దయచేయము అన్నాడు. నేను ఇంతవరకు కాలేబును గురించి చెప్పిన మాటలన్నీ ఇందులో ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఆ కొండ ప్రదేశమును నాకు ఇమ్మన్నాడు. 85 సంవత్సరాల వయసు ఉన్నది. ఆ కొండ ప్రదేశాన్ని ఎక్కాల ఎలా? అక్కడ ఉన్నవంతా క్లీన్ చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా. పైగా అంత మాత్రమే కాదండి, ఖాళీగా ఉన్న స్థలం కాదు అది. అక్కడ అనాకీయులు ఉన్నారు. ఎవరికైతే భయపడి దుర్వార్త, చెడు వార్త తీసుకొచ్చారో వారే అక్కడ ఉన్నారు. అదే ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు. అది నిజమైన ఆత్మబలం. అతనికి 85 సంవత్సరాలప్పుడు కూడా అదే బలం అని చెప్పిన ఆ మాట నిశ్చయముగా అక్కడ తాను చూపించాడు. నాకు అదే ప్రాంతం కావాలి, కొండ ప్రదేశం అదే. పైకెక్కాలి, అన్ని నునుపు చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, పైగా అక్కడ ఉన్న వారిని జయించాలి. ఇలాంటి విశ్వాస వీరుడైన కాలేబీన ఆ కొండ ప్రాంతంలో దేవుడు అతన్ని దీవించి అతనికి ఏం పేరు పెట్టాడు? అక్కడ దాన్ని హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అని చెప్పాడు. దానికి ఏం పెట్టాడు పేరు?
హెబ్రోన్ అని పేరు పెట్టాడు దేవుడు. హెబ్రోన్ అంటే ఏంటి? దేవుని సహవాసం. కాలేబుతో నిరంతరము సహవాసం చేయడానికి దేవుడు ఆ ప్రాంతాన్ని జయించి స్వాధీనపరచుకోవడానికి దేవుడు కృప చూపినాడు. నీవు ప్రయాసపడితే, నీవు సిద్ధపడితే, నీవు సిద్ధపడి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ముందే అస్త్రాలు విడిచిపెట్టి ఓడిపోయి ఇక నాతో కాదు, నా చేత కాదు అనే మనస్తత్వములో చాలామంది ఉంటాం. అది మన బలహీనతలని గుర్తించి కాలేబు వలె బలవంతులంగా ఉండాలనేది నేర్చుకున్నాం ఈరోజు. విశ్వాస జీవితం అంటే బలవంతమైన, అంటే బలముతో కూడిన జీవితం. అది ఆ బలానికి మనం ఎదగాలి. కనుక అక్కడ విశ్వాస వీరులలో బలవంతుడుగా కనిపించిన వాడు కాలేబు. ఒక గుంపంతా విశ్వాసులంతా చాలా బలంగా ఎదుగుతూ ఉండాలి. కాలేబు ఎలా, ఆయన జీవితం చాలా మాటలు ఉన్నాయండి, కానీ నేను చెప్పడానికి సమయం ఉండదు మనకు. చెప్పే సమయంలో మరొక ఆలోచన ప్రభు నడిపిస్తుంటాడు. కాలేబు ఇలాగున్నాడు. ఇప్పుడు యెహోషువను గురించి మనము ఆలోచన చేద్దాం. యెహోషువ చాలా మంచి జీవిత మాదిరి కలిగిన వాడు. అందరి కొరకు, సామాన్య విశ్వాసుల కొరకు కానీ, పనిచేసే సేవకుల కొరకు కానీ యెహోషువను గురించి చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి పాఠాలుగా మనము గ్రహించి మనం నేర్చుకొని మన జీవితాలను బలపరుచుకుందాం. మనం బలహీనులమే, నేనైనా, నీవైనా, మీరైనా అందరం. నిలిచి చెప్తున్నానని నేను బలవంతుడనేమి కాదు. నా లోపాలను నేను తెలుసుకొని బలపడడానికి దేవుడు మొదట నాతో మాట్లాడినవి మీతో మాట్లాడతాను. నేను ఎప్పుడైనా అంతేనండి. ఎక్కడ ఎవరో చెప్పింది మళ్ళీ ఇక్కడ నోట్ చేసుకొని మాట్లాడే అలవాట్లు. దేవుడు నాతో ఏది మాట్లాడతాడో అవే మాటలు నేను నేర్చుకున్న తర్వాత, అవునా ప్రభా, అది సంఘములో కూడా చెప్పాలి. దేవుని ఆత్మ నడిపించినట్లుగా మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, స్తోత్రాలు. చక్కగా నిలిచి ఇంతసేపు మాట్లాడడానికి దగ్గును మీరు నిలిపివేశారు. స్పష్టముగా మాట మాట్లాడుటకు బలపరిచారు. మీరు అందించిన మాటలన్నింటిని బట్టి స్తోత్రాలు. కాలేబు, యెహోషువ జీవితాలు మా ముందున్నాయి. కాలేబు ఎంతటి బలమైన విశ్వాసం కలిగిన వాడో మేము గ్రహిస్తుండగా, అందులో కొంతైనా మాలో కనిపించకుండా ఉన్నదనే చింతతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ గొప్ప విశ్వాసానికి మమ్మను ఎదిగించండి ప్రభువా. ఆ బలముతో మమ్మను నింపండి. అందరినీ దీవించండి. వెళ్ళే ప్రయాణాల్లో తోడయుండమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. వందనాలందరికీ. వందనాలు.